అలాగే ఇప్పుడు ఇచ్చేసిన గౌరవనీయులు అందరూ ఆవేశంతో ఇక్కడికి వస్తారు, మళ్ళీ బయటకు వెళ్తారు. సేమ్ ఇంకా అది తప్పించి మాకు ఇంకా వేరే లేదు లైవ్లీహుడ్ కోసం అన్నట్టుగా. అండ్ ఎన్ని కరెక్షన్స్ మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి బ్యానర్ మీద లోగో ఉంది, కస్టడీ కేర్ కరెక్షన్. ఇప్పుడే పద్మజ గారు యాజ్ వెల్ యాజ్ జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు మీ గురించి మాట్లాడారు, డిస్ట్రిక్ట్ సబ్ జైల్ గురించి మాట్లాడారు. కానీ నేను ఓన్లీ మీ వెల్ఫేర్ గురించి మాట్లాడతాను. సో ముఖ్యంగా జైల్లో ఒక్కసారి వచ్చిన తర్వాత మీ వెల్ఫేర్ మన బాధ్యత. సో మన బాధ్యత అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ బాధ్యత, యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ బాధ్యత, సూపరింటెండెంట్ జైల్ బాధ్యత, ఎస్పీ గారి బాధ్యత. సో ఈ బాధ్యత అంటే ఏమేముంటుంది అంటే మీకు కరెక్ట్ టైంకి కరెక్ట్ సర్వీస్ ఇవ్వాలి. అండ్ మీరు ఈ సమయంలో డిస్ట్రిక్ట్ జైల్లో ఉంటే ఫెసిలిటీస్తో కాకుండా ఇంకా అంటే జ్యుడిషియరీ ద్వారా ఏమేమి యూనో ద అమౌంట్ విషయాలకు సార్ కాకుండా మీ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి. సో నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేసిన దట్ ఇది డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుంచి స్పెషల్ కలెక్టర్, ఎస్పీ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ద్వారా మీ వెల్ఫేర్ చూడడం జరుగుతుంది. దీంట్లో మీ లీగల్ రైట్స్ ఉండొచ్చు, కొంతమంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు, వాళ్ళకి త్వరగా ఎలా లీగల్ అసిస్టెన్స్ ఇస్తే మీరు బేసిక్లీ జైల్లో ఉంటే జైల్లో ఉంటారా, బయటకు వస్తే బయటికి వస్తారా, అండ్ మీ హెల్త్, మీ స్కిల్ సెట్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్యామిలీ సపోర్ట్. సో ఈ బేసిక్లీ వెల్ఫేర్లో 4-5 అంశం వస్తాయి. సో ఖచ్చితంగా ఈ సభ ద్వారా మీ వెల్ఫేర్ కోసం ఏమేం చేయాలి 50 రోజుల్లో ఆ పని కోసం సిద్ధంగా ఉంటాము. అండ్ మీకు ఇంకా ఇష్యూస్ ఉంటే, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కూడా ఒక కరెక్ట్ వే ద్వారా, కరెక్ట్ పద్ధతి ద్వారా రీచ్ అవుతాము. అండ్ ఈరోజు 2 అక్టోబర్ గాంధీజీ జయంతి గారు. సో ఈ జయంతి సందర్భంగా అహింస, క్లీనినెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్గివ్నెస్, సమాయాచన, బేసిక్లీ 3 ఇంపార్టెంట్ సందేశం గాంధీజీ ద్వారా ఇవ్వడం జరిగినాయి. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సూపరింటెండెంట్ జైల్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు, పిలిచారు ఇక్కడ. అండ్ ఫ్యూచర్లో కూడా మీ వెల్ఫేర్ కోసం ఏమేమి చేయాలి మనం చేసి ఇంకా మీ లైఫ్ ఇంకా ఎలా బెటర్ ఉండాలి, ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి కూడా మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంటి సమీక్ష ఉన్నారు. ఇప్పుడు మన యొక్క గౌరవనీయులైనటువంటి చిన్నప్పుడు చదువుకునేది బాపు గారు, మహాత్మా గాంధీ 2 పదాలు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తిని బాపు అని పిలవగలగాలి, ఒక వ్యక్తిని మహాత్మా అని పిలవగలగాలి. ఎప్పుడు పిలుస్తామండి? మరి ఇప్పుడు కూడా మనతో చెడుగా ఉన్నారనుకోండి, మన ఫ్రెండ్స్, మన బంధువులు చెడుగా ఉంటే ఇది ఎదవరా అంటాం, ఏమంటాం? అంతే కదండి. మరి ఒక గాంధీ గారినే మహాత్మా అని ఎందుకు అనగలిగాం అంటే మనిషికి విలువలు అనేవి చాలా అవసరం. అందుకే అంటుంటారు, మొక్కకు వేళ్ళు ఎటువంటివో మనిషికి విలువలు అటువంటివే. అందుకనే మనందరూ ఏమంటున్నాం, బాపు గారు విలువ గల వ్యక్తి కాబట్టి మనందరూ కూడా మహాత్మా అని పిలవగలుగుతాం. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అంటే మనిషికి విలువలు, డబ్బు పేరే రాదు, మనం కష్టపడి మనం సంపాదిస్తేనే మనకి సొసైటీలో వాల్యూ అండి. ఈ మధ్య రీసెంట్గా కూడా హైకోర్టు వారు లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. మీ దగ్గర ఏ విధమైన అమౌంట్ తీసుకోవాలి, మీరు వినియోగించుకోండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కుటుంబస్తులకి ఏమైనా సంక్షేమ పథకాలు కావలిస్తే మీరు జైలు అథారిటీ ద్వారా తెలియజేస్తే వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైనా పిల్లలు చదువు నిలుస్తామనండి, వాళ్ళకి రేషన్ కార్డు ఏ ఉన్నాయి, రకరకాల ఉన్నాయి కదా మీకు సంక్షేమ పథకాలు. మీరు ఇక్కడ ఉన్నారని అవి కుంటుపడవు, మీరు సర్వీస్ ఉపయోగించుకొని మీరు చక్కగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అద్భుతమైనటువంటి చక్కగా వివరించారు. ఇంతకు ముందు మాట్లాడిన అక్కలందరూ ఏ విధంగా జీవితంలో చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి. ఒక పెద్ద ఆయన ఒకప్పుడు ఒక విషయం అన్నాడండి, ప్రతి మనిషికి
రెండు జీవితాలు ఉంటాయి. రెండో జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఇది ఒకటే మిగిలింది అని తెలుసుకున్నప్పుడు రెండో జీవితం స్టార్ట్ అవుతుంది. తెలుసో తెలియకో జీవితం ఎన్నో మలుపులు మనం తీసుకెళ్తూ ఉంటుంది. అందులో మనం చేసేది అనేది నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి జీవితం యొక్క విలువ, మన కుటుంబం యొక్క విలువ మనం తెలుసుకున్నప్పుడు మనకి ఇంకొక ఛాన్స్ అనేది జీవితంలో రావడం జరుగుతుంది. ఆ ఛాన్స్ ఇప్పుడు మీకు మనందరికీ కూడా ఈ జైల్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నాకు తెలుసుకున్న కొద్ది సమాచారం కొద్ది ఇక్కడ గ్రంథాలయం అనేది ఉంది, మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఏ విధమైన స్కిల్స్ అవసరమో అవన్నీ కూడా మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరికీ కూడా ఒక మంచి వాతావరణంలో మంచి పౌష్టికాహారం ఇచ్చి మీ హెల్త్ చూపించుకుంటూ అండ్ ప్రాపర్గా మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా స్కిల్స్ ఉంటే మీరు అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారన్నది మీ అందరికీ ఇక్కడ మనము తయారు చేయడం జరుగుతుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు చాలా చక్కగా వినియోగించుకోవాలి. ఎంతో మంది జైల్లో ఉండి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ రాసిన వాళ్ళు ఉన్నారు, డిస్టెన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే 18, 20 అడల్ట్ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది అబ్బాయిలు కనబడుతున్నారు. సో మీరందరూ కూడా ఈ 10వ తరగతి ఎగ్జామ్లు అనేది డిస్టెన్స్లో చిన్నగా స్టార్ట్ చేసి మీరందరూ రాస్తే అది మీకు ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ట్రైనింగ్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఇక్కడ ఈ వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంది అండ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. దానికి ఖచ్చితంగా అది మీ యొక్క కంట్రిబ్యూషన్ అనేది తప్పక చెప్పాలి. సో ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. గాంధీజీ గారి స్ఫూర్తితో శ్రమేవ జయతే అనుకుంటూ మీరందరూ కష్టపడి మంచిగా నేర్చుకొని మీ కుటుంబం కోసం, మీ యొక్క జీవితం కోసం మీరందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ యొక్క విలువైన సూచనలు మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించాం సార్. ఆ సెంటర్లో ఇక్కడ మాకే వి సాయిరామ్, వై శ్రీనివాస్, కింద లయన్స్ క్లబ్ వారికి